మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి 2025 సంవత్సరము జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజుల పాటు గోచారం ఏ విధంగా ఉంది అనేటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో కల్పితాలు ఏమి ఉండవండి, చెప్పుకున్నాం కదా. అదేవిధంగా సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వృషభ రాశి వారికి నిజానికి గురువు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా వ్యయ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించుకుని ఫలితాలు చెప్పుకోవాలి. వ్యయ స్థానంలో గురువు వలన ధన వ్యయం పెరుగుతుంది, రాబడి తగ్గుతుంది, అలాగే కొంచెము అప్పులు అవి ఉంటాయి చూడండి. అటువంటి వారికి శత్రు భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే సమయానికి ఇవ్వలేని పరిస్థితిలో ఇంతకాలం గౌరవంగా బతికారో మాట పోకుండా ఇప్పుడు ఒక రకమైన ఒక తొందర పుడుతుంది. సమయానికి టైంకి ఇవ్వలేకపోతున్నామే, వారు వచ్చేదిన గౌక్కుని కొంచెం కఠినంగా మాట్లాడితే మనసు నొచ్చుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఎందుకంటే మాట పడలేనటువంటి మనస్తత్వం ఉన్న వారందరికీ కూడా ఇది వర్తిస్తూ ఉంటుంది. అది లేని వారికి ఇంకేం చేసినా ఒకటే అనుకోండి, వాళ్ళ గురించి మనం ఇక్కడ మాట్లాడక్కర్లేదు. అంచేత గురువు వల్ల వ్యయ స్థానంలో ఉన్నట్టుగా భావించుకొని ఈ విధమైన ఫలితాలు మనం చెప్పుకోవాలి. ఇకపోతే ఈ ధన విషయంలోనే అప్పులు తప్పు ఇవన్నీ చేసిన వల్ల కొంతమందికి ఎవరికో మీకు చెక్కులు పోస్టేజ్ చెక్కులు ఏవో ఇచ్చుంటారు, అవి బౌన్స్ అవటం, తద్వారా కొంచెం కేసులు జరిగే అవకాశము, కారాగారం పడేటువంటి అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు కానీ మనిషి ఉన్నంతలో తృప్తి పడాలి, కానీ అప్పు చెయ్యటము అనే దానికి వెళ్లకుండా ఉండటమే 100% చెప్పదగినటువంటి విషయము. కొన్ని సందర్భాలు తప్పవు, చెప్పినంత సులువు కాదు. అప్పుడు తప్పదు. అటువంటి సందర్భాలు చేయండి. దాన్ని కూడా ఆ అప్పును కూడా సకాలంలో తీర్చేయడానికి మీ ప్రయత్నాల్లో మీరు ఉండాలి. మనం తిన్నావా లేదా అనేది ముఖ్యం కంటే కూడా అవతల వాళ్ళకి మాట పడకుండా ఉండాలి, కుటుంబం గౌరవపోకూడదు అనుకుంటే ఆ ప్రయత్నంలోనే మీరు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఆ విధమైన ఆలోచనతో అప్పు చేయాలి. తద్వారా ఈ విధమైన ఫలితాలన్నీ గురువు వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఆయన ఉన్నది తృతీయమే, అంటే కర్కాటకంలోనే ఉన్నారు, కానీ మిథున రాశి ఫలితాలనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. మిథున రాశి అంటే ద్వితీయ స్థానంలో కుజుని యొక్క సంచారము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ధనాదాయం తగ్గుతుంది, మాటలో కఠినత్వం పెరుగుతుంది, అలాగే నేత్రానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇతరుల సహాయ సహకారాలు కూడా కొంచెం మనకి అందనటువంటి పరిస్థితి ఉంటుంది. కుటుంబంలో అంటే మన కుటుంబంలోనే కొంచెము మనకి మన మాట వాళ్ళు వినకపోవటము, ఆచరించకపోవటము, ఈ విధంగా కుటుంబంలో కూడా కొంచెం ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంది. కొంచెం ధనానికి కూడా ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ కుజుని యొక్క సంచారం వల్ల. ఇకపోతే 5వ స్థానంలో కేతు సంచారం వల్ల మనకు ఏర్పడే పరిస్థితి ఏంటంటే పిల్లల మీద, ముఖ్యంగా సంతానం మీద యొక్క ప్రభావం గట్టిగా చూపిస్తూ ఉంటుంది. పిల్లలకి చదువు మీద కంటే మిగతా వ్యవహారాల మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు వాళ్ళు. తద్వారా చదువులో వెనకబాటుతనం ఉంటుంది. ఆ విధంగా కాకుండా పిల్లలు ఏం చేస్తున్నారని చూసుకోండి. అలాగే కొంచెం చెడు స్నేహాలు పట్టే అవకాశం కూడా ఉంటుంది. చిన్నపిల్లలు అన్నారనుకోండి, చదువు మీద శ్రద్ధ తగ్గినప్పటికీ వచ్చే వారం పికప్ అవుతారు. దానికంటే కూడా పెద్ద సమస్య ఏంటంటే ఇంటర్మీడియట్ టు డిగ్రీ ఇటువంటి చదివే పిల్లలు చెడు స్నేహాలు పట్టడం మొదలు పెడితే అది మొత్తం జీవితం మీద కొన్ని దుష్పరిణామాలు ఏర్పడతాయి. కొంతమంది జీవితాలే పాడైపోతాయి. సర్దిద్దుకోగల అవకాశం ఉన్నంతసేపు పర్వాలేదు, కొంతమంది మన చేయి కూడా దాటిపోతూ ఉంటారు. అందుచేత తప్పకుండా వారి మీద ఒక దృష్టి పెట్టి ఉంచండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల 5వ స్థాన సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక అష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతుందండి. అష్టమంలో రవి యొక్క సంచారం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే అక్కడ 4 రోజులు మాత్రమే సంచారం చేస్తున్నారు. ఆ 4 రోజులు కొంచెం ఇబ్బందికరమైనటువంటి, అంటే కొంచెం ప్రాణం బాగా లేకపోవటం, కొంచెం ఏదో దుర్వార్తలు, చెడ్డ వార్తలు మన వాళ్ళ గురించి అవన్నీ వినటము, ఇలాంటివన్నీ సంభవించే పరిస్థితి ఉంటుంది. తదుపరి ఆయన మకరంలో ప్రవేశిస్తారు.
14వ తారీఖు నుండి 15వ తారీఖున ప్రవేశిస్తారు. అక్కడి నుంచి మకర సంక్రాంతి అంటాము దాన్ని. అక్కడే అది మీకేమవుతుంది అంటే అది 9వ స్థానం అవుతుంది రవికి. అక్కడికి వచ్చాక కూడా దాన్ని మకర సంక్రాంతి అంటాము. కానీ ఈయన సంచారం 2 రాసుల్లోనూ అంటే 8, 9 రెండు రాసుల సంచారము కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదండి. ఈ 9వ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే కొంచెం వాహన సౌఖ్యం పొందలేకపోవటం, గృహంలో సౌఖ్యంగా లేకపోవటం, అలా ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడే అవకాశాలన్నీ మనకి ఈ అష్టమ, 9వ స్థానాల్లో రవి యొక్క సంచారం మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలదు. అలాగే బుధుని యొక్క సంచారం మళ్ళీ అష్టమ స్థానంలో జరుగుతోందండి. అష్టమ స్థానంలో అంటే మీకు ఇక్కడ వృషభ రాశి తీసుకున్నట్టయితే ఇక్కడ ధను రాశిలో సంచారం ఈ 10 రోజులు అక్కడే ఉన్నారు ఆయన. ఈ 10 రోజులు అక్కడ ఉండటం వల్ల ఇక్కడ మీకు 8వ స్థానంలో మంచి ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉంటారు. ఇప్పుడు 8వ స్థానంలో మనం రవి అయితే ఏవైతే మనకి చెడు ఫలితాలు ఇస్తారనుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి మంచి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా ఈయన మనకి మంచి ఫలితాలన్నీ ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోచార ఫలితాలలో మన జ్యోతిష్ మిత్రులకు కూడా తెలిసే ఉంటుంది, కాదని కాదు, ఒక సూచనగా చెప్తున్నాను. అలాగే వినేవారికి ఈ అష్టమ స్థానంలో గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే బుధ గ్రహం ఒకటే. అంచేత ఇక్కడ ఈయన చాలా కొంచెం ధన లాభం కలగటం, అలాగే ఎవరితోటి గొడవలు ఉన్నటువంటి పూర్వకాలంలో వాళ్ళకి మనకి శత్రుత్వం ఉన్నటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారటం, ఇలాంటివన్నీ కొన్ని సందర్భాల్లో వాళ్లే మనం మెచ్చుకోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా కొంచెం మంచి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క సంచారం అష్టమ స్థానంలో మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇకపోతే దశమ స్థానంలో తీసుకున్నట్టయితే శని యొక్క సంచారము, శుక్రుని యొక్క సంచారము, ఈ 10 రోజులు కూడా ఇద్దరి యొక్క సంచారము కూడా దశమ స్థానంలోనే జరుగుతుందండి. దశమ స్థానంలో శని యొక్క సంచారం కానీ ఇక శుక్రుని యొక్క సంచారం మాత్రం మంచి ఫలితాలు ఇస్తుంది. దశమ స్థానంలో శని మాత్రం స్వస్థానం అయినప్పటికీ కూడా ఆయన మంచి ఫలితాలను ఇవ్వజాలరు ఆయన. అంచేత ఇక్కడ మనకి శని గురించి మాత్రం చెప్పుకోవాలి అంటే ఉద్యోగపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి చిక్కులన్నీ కలిగించే అవకాశం ఉంటుంది. కొంతమంది పెద్ద భారీ ఎత్తున వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఐటీ రైట్స్ అని ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ మీ బాస్ మిమ్మల్ని అంటే మీ యొక్క పెద్ద ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి ఉండదు. శ్రమకు తగ్గినటువంటి ఫలితం కూడా మీకు మీ సొంత వ్యాపారం కానివ్వండి, వేరే వ్యాపారస్తుల దగ్గర చేసినా అక్కడ మీ శ్రమకి తగినటువంటి ఫలితం కనబడదు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు జరుగుతుంది. కానీ శుక్రుడు మాత్రం చాలా మంచి ఫలితాన్ని దశమ స్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు మనం శనికి చెప్పుకున్నామే, వీటికి భిన్నమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. అలాగే లలిత కళల్లో ఏదైనా మీకు ప్రవేశం కానీ ప్రావీణ్యం కానీ ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా ఈయన మంచి అవకాశాలన్నీ ధనం రావడానికి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, అట్లాగే ఈ సోషల్ మీడియా ఏవైతే ఉందో ఇందులో ఉన్నటువంటి వారికి, వీటిని బతుకు తెరువుగా చేసుకున్నటువంటి వారందరికీ కూడా శుక్రుడు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో రాహు మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ఈయన 11వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా వ్యవహారం చేస్తే అందులో మంచి నైపుణ్యం కనిపిస్తుంది. ఇట్లా ధనార్జన బాగుంటుంది. ఈ విధమైన అన్నీ కూడా ఆయుర్దాయం కూడా బాగుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో రాహు ఇస్తున్నారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి నవగ్రహాలు ఇస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ రాహు, శుక్రుల యొక్క మరియు బుధుని యొక్క సంచారం అంతా కూడా బాగుంది. మిగతా గ్రహాలు అయితే అంత అనుకూలత లేదు. 3 గ్రహాలు మాత్రం మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తున్నాయి. అందుచేత ఆచితూచి అడుగు వేసుకోండి. డబ్బులు పెట్టుబడి పెట్టే దగ్గర, లేకపోతే ఎవరికో హామీ ఉండేటప్పుడు అది నా మిత్రుడైన మాత్రం సంతకాలు పెట్టకండి. మీ మిత్రుడైన పరిస్థితి ముదిరిపోయినప్పుడు ఆయన చేయగలిగింది ఏముండడు. మీకు ద్రోహం చేయాలని కాకపోయినా జరిగిపోతుంటాయి పరిస్థితులు, అలాగే జరిగిపోతూ ఉంటాయి కాలం ఆ విధంగా. అందుచేత మీరు అన్ని ఆచితూచి వేయండి, తగు జాగ్రత్త తీసుకోండి, జాతకం రాయించుకోండి. ముఖ్యంగా ఆ సౌలభ్యం కూడా మా దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర రాయించుకున్నా పర్వాలేదు, కాదు నిష్ణాతుడు అయి ఉండవలను, అది గమనించుకోండి. ఈ విధంగా చేసుకుని రోజు ఒక 2 నిమిషాలు ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడిని ప్రార్థించడం కాదండి, నిత్యం మనకి ఒక జీవితంలో ఒక భాగం ఒక 2 నిమిషాలు నవగ్రహాల గురించి కేటాయించండి.
దేవుడి పూజ ఎలా కేటాయిస్తున్నారు కదా, అందులోనే 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కేటాయించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.